నేను కపర్ ప్రసాదరావు, మీరు చూస్తున్న అమ్మా న్యూస్. ఏథిరిజం కార్యక్రమానికి స్వాగతం. ఏథిరిజం కార్యక్రమంలో మనం పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలేంటి, వాటి వెనుక దాగినటువంటి అసలు నిజాలేంటి, వీటిని వెలికి తీసేటువంటి కార్యక్రమమే ఏథిరిజం. ఏథిరిజం కార్యక్రమంలో మనం ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రికను చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి వార్తలేంటి? ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానమైనటువంటి వార్త రియల్ రాజకీయం పేరుతోటి ఒక పెద్ద వార్త వచ్చింది. ప్రభుత్వ పెద్దల నియంత్రణలో భూముల ధరలు పెరిగే అవకాశం ఉన్న భూములపై కన్ను, కొత్త ప్రాజెక్టులు వచ్చే చోట ముందే సన్నద్ధం, బినామీలు లేదా తమ వారితో కొనుగోళ్లు షురు, అన్ని ప్రాజెక్టుల్లో సొంత ప్రయోజనాలే లక్ష్యం, అభివృద్ధి మాటలో సర్కారీ పెద్దల సొమ్ము దందా అంటూ ఒక పెద్ద వార్త వచ్చింది. దీనిపైన చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 111 జీవో ఎత్తివేత వెనక కూడా ఈ సర్కారు పెద్దల దందా ఉందనేది అనేక రకాల ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి. దీనిపైన కూడా మాట్లాడదాం మనం. ఏ రకం ఉంది? తర్వాత నిన్న భూదాన్ భూముల్లో 1000 కోట్ల స్కామ్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ప్రకటన, కిషన్ రెడ్డి గారు సొంతూరు తిమ్మాపూర్ లో కూడా ఈ స్కామ్ జరిగింది. 1000 కోట్ల స్కామ్ జరిగినా కిషన్ రెడ్డి గారు పట్టించుకోలేదు, ఆయనకు తెలియదు అనేటువంటి ఒక అంశం కూడా ఆయన మాట్లాడారు. మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ నేతల దందా అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కొన్ని ఆధారాలతో సహా కొన్ని ఆరోపణలు చేశారు. అట్లనే ఏపీలో కరెంటు కష్టాలు, తెలంగాణలో 24 గంటల ఉచిత కరెంటు, 9 ఏళ్లలో అద్భుత ప్రగతి సాధించారు. ఇక్కడ నుంచి వలసలు ఆగిపోయాయి. నిన్న మహబూబ్ నగర్ పోయింది. గద్వాల సభలో కేసీఆర్ గారు మాట్లాడారు, వలసలు మహబూబ్ నగర్ ఆగిపోయినాయి, ఉచిత కరెంట్ ఇస్తున్నాము, ఇతర రాష్ట్రాల కరెంటు కష్టం లేదు, మన రాష్ట్రంలో కరెంటు కష్టం లేదు, తర్వాత ప్రజలంతా ధరని కొనసాగించాలంటున్నారు, కాంగ్రెస్ పార్టీ మాత్రం రద్దు చేస్తానంటుంది. గద్వాల బహిరంగ సభలో సీఎం కేసీఆర్ అంటూ కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయం ప్రారంభం, సీఎం సభలో పాల్గొన్న ఎమ్మెల్సీ కూచుకుల్లా అని ఒక వార్త మనకు ప్రధానంగా ఇలా కనబడుతుంది. అట్నే రేరా చైర్మన్ గా ఎస్ సత్యనారాయణ అని చెప్పి 2 సభ్యులు కూడా ప్రభుత్వం జారీ అయినటువంటి ఒక వార్త. తర్వాత రేపే ప్రకటన, కాంగ్రెస్ లోకి పొంగులేటి జూపల్లి, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి కూడా రేపు ప్రెస్ మీట్ లో ప్రకటించనున్న నేతలు. అమిత్ షా ఖమ్మం టూర్కు ఒకరోజు ముందే, బీజేపీకి నిరాశ, కాంగ్రెస్ పార్టీలో జోష్, ఖమ్మం అసెంబ్లీ బరిలో పొంగులేటి అనేటువంటి ఒక వార్త కూడా మనకు కనబడుతుంది. సర్టిఫికెట్లు ఇవ్వండి సార్, కాలేజీల వద్ద పోలీస్ అభ్యర్థుల పడిగాపులు, రియంబర్స్మెంట్ చెల్లించే ప్రభుత్వం, సర్టిఫికెట్లు ఇవ్వని యాజమాన్యాలు, ఫీజు చెల్లించి తీసుకెళ్లాలని కాలేజీల షరతు, రేపటి నుంచి పోలీస్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేటువంటి వార్త చాలా ఇంపార్టెంట్. దీనిపైన చర్చించాలి. ఎందుకంటే ప్రభుత్వం అనేక గప్పాలు చెప్తా ఉంది కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు దాకా చెల్లించినటువంటి పరిస్థితి, దాంతో అభ్యర్థులు విద్యార్థులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. దీనిపైన కూడా మనం మాట్లాడదాం. అట్నే ఆగస్టు 2న స్టాఫ్నర్ రాత పరీక్ష, సిబిటి పద్ధతిలో 3 షిఫ్టుల్లో నిర్వహణ, జూలై 23 నుంచి హాల్ టికెట్ల జారీ, నిరుడు డిసెంబర్ 30 నోటిఫికేషన్, 5204 పోస్టులకు 40,926 దరఖాస్తులు అని కూడా ఒక వార్త. తర్వాత హరీష్ రావు చాలా గొప్పలు చెప్తా ఉన్నాడు, అన్ని సిజేరియన్ ఆపరేషన్లన్నీ ఆగిపోయినాయి, మొత్తంగా అన్ని ఉచిత డెలివరీలు, తర్వాత సహజ డెలివరీలు జరుగుతూ ఉన్నాయని చెప్పి. కానీ కడుపు కోతలకు అడ్డేది 9 జిల్లాల్లో 70% పైగా సిజేరియన్లే అని చెప్పి ప్రధానమైనటువంటి వార్త ఒకటి మనం చూస్తే, సర్కారు దవాఖానాలను అదే 15 జిల్లాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు 50% పైనే, సిరిసిల్ల జిల్లా సర్కారీ దవాఖానాలో 71% సిజేరియన్లు, 3 జిల్లాల్లోనే 30%, ప్రైవేట్ ములుగులో 90% కోతలే. వైద్య శాఖ మే నెల నివేదికలు వెల్లడి, ఆందోళన కలిగిస్తున్న రక్తహీనత అనేటువంటి వార్త కూడా ఒకటి మాట్లాడారు. ఫ్లెక్సీ వివక్ష, పార్టీల జోలికి వెళ్ళని ఈవీ డిఎం యంత్రాంగం, నేతల ఫ్లెక్సీ హోర్డింగ్లను పట్టించుకొని వాణిజ్య సంస్థలు, చిరు వ్యాపారాలకే జరిమానాలు, ఫ్లెక్సీల నిషేధం అమలు, వివక్షపై తీవ్ర విమర్శలు అయినటువంటి ఒక వార్త కూడా మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనబడుతుంది. అయితే దీని తర్వాత మనం ఒకసారి ఈనాడు దినపత్రికలో చూద్దాం. ఈనాడు దినపత్రికలో చూసినట్టయితే, ఈనాడు దినపత్రిక ఒక రకంగా చూసుకుంటే ఇది మరో నమస్తే తెలంగాణ లాగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రధాన వార్త లేకుండా ఈ పత్రిక ఎప్పుడు బయటకు రాదు. ఇందులో ముఖ్యమంత్రి గారి ప్రకటన, అప్పుడు నీళ్లు ఇప్పుడు కన్నీళ్లు అని చెప్పి, తుంగభద్ర అవతల 24 గంటల కరెంట్, అవతల ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఉండదు, ధరణిలో రైతులకు ఎన్నో ప్రయోజనాలు, దాన్ని వద్దనే వారికి ప్రజలే సమాధానం చెప్పాలి, జోగులాంబ గద్వాల సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి ఒక ప్రకటన, ఒక ఐటమ్ వచ్చింది. నిన్న గద్వాల సభలో మాట్లాడుతున్న మాట. దాని తర్వాత తెరపైన స్నేహం, తెర వెనుక ద్రోహం అంటూ చేటు తెస్తున్న డిజిటల్ పరిచయాలు, పెరుగుతున్న కేసు, స్వీయ జాగ్రత్తనే శ్రీరామ రక్ష కూడా వార్త కనబడుతుంది. రేరా చైర్మన్ గా సత్యనారాయణ, భూదాన్ భూములకు రిజిస్ట్రేషన్ నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక ప్రకటన కూడా వస్తుంది. ముంచుకొస్తున్న బిఫోర్ జాయ్, గుజరాత్ రాష్ట్రం హౌజా వద్ద తీరాన్ని తాకున్న తుఫాన్ 150 కిలోమీటర్ల వేగంతో గాలులు ఇచ్చే అవకాశం అనేటువంటి ఒక వార్త కూడా మనకు కనబడుతుంది. అయితే మనం ఒకసారి సాక్షి దినపత్రికను గమనించినట్టయితే, సాక్షి దినపత్రికలో కట్టు తప్పితే కటువుగానే, ఇది కూడా కొద్దిగా టిఆర్ఎస్ కు అనుకూలంగా వార్తలు రాసేటువంటి పరిస్థితి ఉంది. సాక్షి దినపత్రికలో కట్టు తప్పితే కటువుగానే అంటే, నిన్న కేసీఆర్ గారు
గద్వాల సభలో మాట్లాడిన తర్వాత దాని మీద ఒక ఐటమ్ రాశారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ళ పార్టీ మారేందుకు ప్రయత్నించడంపై ఆగ్రహం, పొంగులేటి జూపల్ తరహా కొందరిపై చర్యలు, కొన్ని చోట్ల బుజ్జగింపులు, దిద్దుబాటుపై కసరత్తు, కేసీఆర్ తో పాటు మరికొందరు మాత్రం బాధ్యతలు, కేటీఆర్ తో పాటు పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉన్న సెగ్మెంట్లపై స్పెషల్ నజర్, 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ప్రత్యామ్నాయం సిద్ధమైనటువంటి వార్త కూడా ఒకటి మనకు కనబడుతుంది. అట్లనే ధరణి రాకతో రాబందులు మాయమని చెప్పి పైరవికారులు లేరు, దళారులు లేరు సీఎం చేసినటువంటి మాట ఇందులో ఎంతో వాస్తవం ఉన్నది. నిజంగానే దళారులు మాయమైనా దీనిపై కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. ధరణి ముసుగులో 1000 కోట్ల కుంభకోణం, రేవంత్ రెడ్డి ఆరోపణలు, రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో గోల్మాల్, నిషేధిత జాబితాలో భూములు రియల్ వ్యాపారులకు కట్టబెట్టారు. ధరణి రద్దుపై సీఎం కేసీఆర్ పెడబొబ్బలు, అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే టైటిల్ గ్యారంటీ విధానం, దేశవ్యాప్తంగా బీసీ పోర్ అంటూ డిమాండ్ల సాధన కోసం సుదీర్ఘ కార్యాచరణ చేపట్టనున్నాం, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరజ్ మండల్ వెల్లడి అనేటువంటి ఒక వార్త కూడా మనకు సాక్షి దినపత్రికలో కనబడుతుంది. అట్లనే నల్లగొండలో నీళ్ల మంటలు, ప్రాజెక్టుపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మాటలు, ఎస్ఎల్బీసీ డిండిని పూర్తి చేయడం లేదని బట్టి నిలదీత, ఉమ్మడి జిల్లాకు చెందిన గుత్తా జగదీశ్వర రెడ్డిపై విమర్శలు, బట్టికి తోడుగా టీఆర్ఎస్ నేతలపై కోమటిరెడ్డి ఉత్తమ్ ఫైర్, ఎంఆర్పీసీని పూర్తి చేయాలన్న మండలి చైర్మన్ గుత్తా, పూర్తి చేయించాలన్న మండలి చైర్మన్ గుత్తా, సాగర్ నుంచి నీళ్లు ఇస్తున్నామన్న మంత్రి జగదీశ్వర రెడ్డి, జిల్లా అభివృద్ధిపై ఎక్కడ చర్చకు సిద్ధమని సవాల్. ఇది నిన్న అట్నే దుర్గం చిన్నయ్యపై సిబిఐ ఫిర్యాదు, దుర్గం చిన్నయ్య పైన ఆరోపణలు చేసినటువంటి మహిళ ఆమె నిన్న సిబిఐకి ఫిర్యాదు చేసింది. ఆ వార్త కూడా ప్రధానంగా ఆ సాక్షి దినపత్రికలో కనబడుతుంది. ఆగస్టు 2న సాఫ్ట్వేర్ పరీక్ష, తర్వాత వార్తాపై మహామేలిక, ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావంపై మళ్లీ అధ్యయనం జరపాలన్న మహారాష్ట్ర, గత ఏడాది మేడిగడ్డ వరదలతో తమ రాష్ట్రంలోని సురంచ ప్రాంతం ముంపు గురైందని వెల్లడి, హైదరాబాద్ వైపు తెలంగాణ హైకోర్టు అక్షంతలు అని చెప్పి ఒక వార్త కూడా మనకి ఇలా కనబడుతుంది. ఐఐటి విద్యార్థులు విదేశాల రెడ్ కార్పెట్ అంటూ ఏటా 3 మంది విదేశీ బాట, అత్యధికంగా 60% మంది అమెరికాకే, ఎస్బిఈఆర్ నివేదిక వెల్లడి అనేటువంటి ఒక వార్త కూడా మనకు సాక్షి దినపత్రికలో కనబడుతుంది. ఇంకా మనం ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రికలో ముఖ్యమంత్రిగా రైతు బంధు, రైతు బీమా ధరణి వల్లే వస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళినా జనం జైకొడుతున్నారంటూ ఒక మాట మాట్లాడి, అట్లనే బెల్ కొట్టిన హెచ్ఎంలు, చీపురు పట్టిన స్టూడెంట్లు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం స్కూళ్లు తెరుచుకున్నాయి. సర్కార్ బడులు స్టూడెంట్లకు సమస్యలతో స్వాగతం పలికాయి. పెచ్చులుడుతున్న గోడలు, ఫ్లోరింగ్, గాలివానకు లేచిపోయిన రేకులు, విరిగిన తలుపులు, కిటికీలు, ఊడి కింద పడ్డ బ్లాక్ బోర్డులు, ఇవి రెక్కలు లేని ఫ్యాన్లు దర్శనమిస్తాయి. మూత్రశాలలు, మరుగుదొడ్లు, ఆవరణల చెత్తాచెదారంతో నిండిపోయాయి. స్టూడెంట్లే చీపురు పట్టి క్లాస్ రూమ్లను శుభ్రం చేసుకున్నారు. అటెండర్లు లేకపోవడంతో హెచ్ఎంలు, టీచర్లే బడిగడ్డ కొట్టారు. చాలా స్కూళ్లలో స్టూడెంట్లు తాగునీటికి ఇబ్బంది పడ్డారు. సరిపోని గదులు లేక చెట్ల కింద పాఠాలు విన్నారనేటువంటి వార్త కూడా మనకు ప్రధానంగా ఫోటోలతో సహా వచ్చింది. తర్వాత ప్రగతి లేని పల్లెలు అంటూ ఒక ప్రధానమైనటువంటి వార్త రాసింది. ఇందులో నిధులు లేక ఆగుతున్న పనులు, సర్పంచులు అప్పులు చేసి వర్క్ చేసిన బిల్లుడియన్ రాష్ట్ర సర్కార్, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్, ఉపాధి హామీ ఫండే దిక్కు, 5140 గ్రామ పంచాయతీలకు సొంత బిల్డింగ్లే లేవు. ఇది ప్రధానమైనటువంటి వార్త. అట్లనే కాంట్రాక్ట్ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ధర్నా చేసినటువంటి వార్త ఒకటి, మిషన్ భగీరథ దగ్గర ధర్నా చేసినటువంటి వార్త. ఇది మా యొక్క వెలుగు దినపత్రికలో వచ్చింది. మిగతా ఏ పత్రికలు ఈ వార్తను పట్టించుకోలేదు, మరి ఎందుకు పట్టించుకోలేదో తెలియదు. మరి ప్రధానమైనటువంటి అంశం, పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లకు బిల్లు లేకపోవడం వల్ల వాళ్ళు ధర్నా చేశారు. తర్వాత నీళ్ల కోసం జనం అని చెప్పి రోడ్డు పైన డ్రమ్ములు పెట్టి రాస్తారోక చేసినటువంటి ఒక వార్త కూడా మనకు కనబడతా ఉంది. ఇవి ఈరోజు వెలుగులో వచ్చినటువంటి పత్రికలు. ఇక మనం ఒక నమస్తే తెలంగాణ దినపత్రిక, ఇది టిఆర్ఎస్ పార్టీ కరపత్రిక. ఇందులో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. ధరణి వర్ధన వల్ల బుద్ధి చెప్పండి. నిన్న కేసీఆర్ గారు మహబూబ్ నగర్ అంటే జరిగినటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాలలో జరిగినటువంటి సభలో పెద్ద ఎత్తున జనం పాల్గొన్నారు. అందులో మాట్లాడినటువంటి శివమూగిన నడిగడ్డ అని చెప్పి ఒక వార్త. తర్వాత సర్కారు బడి సీటుకు పోటీ అని చెప్పి ఒక భారీగా పెరుగుతున్న అడ్మిషన్లు, మన ఊరు మనబడితో ప్రభుత్వ స్కూళ్ళకు మహారదశ, గొప్ప ఉదాహరణగా నిలిచిన గంభీరరావుపేట పాఠశాల, కేజీ టు పీజీ దాకా ఉచిత చదువు, 3500 మందికి ఒకే చోట విద్య, కార్పొరేటర్ తల్లిదండ్రుల వస్తువులు. అసలు సిగ్గు లేకుండా ఎట్లా చెప్పుకుంటున్నారు కేజీ టు పీజీ అనేటువంటి మాట? ఇప్పుడు ఎక్కడ లేనే లేదు, దరిద్రము, కొట్లాడుతున్నారు. ఇందాక పోలీస్ అభ్యర్థులు సర్టిఫికెట్ల కోసం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంటే కేజీ టు పీజీ దాకా ఉచిత విద్య అనేటువంటి ఒక మాట ఈ సిగ్గులేనితనంగా నమస్తే తెలంగాణలో రాసుకున్నారు. దీన్ని ఏమన్నానో అర్థం కాదు. అట్లనే 111 కోట్ల మందికి టీకా డేటా లీక్, కోవిన్ పోర్టల్లో వ్యక్తిగత సమాచారం బయటపడినటువంటి ఒక వార్త కూడా వచ్చింది. 15 కోట్లు రైట్ ఆఫ్, మోదీ పాలనలో 15 లక్షల కోట్లు, 10 రెట్లు పెరిగిన ఉద్దేశపూర్వక ఎగువేతలు, మొండిబాకాయలకు బ్యాంకులే కారణం, కేంద్రం కొత్త రాగం, రాజ్య పరిష్కారం చేసుకోవాలని సూచన అంటూ ఒక వార్త కూడా మనకు ఇందులో నమస్తే తెలంగాణలో కనబడుతుంది.
ఇవి ఈ రోజు ప్రధానంగా పత్రికలు వచ్చినటువంటి వార్తలు. ఏది నిజం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ రోజు మనం ప్రధానమైనటువంటి వార్తను చర్చిస్తాం. ఎందుకంటే రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత చదువులు బాగా వృద్ధి చెందుతాయి, ప్రతి వ్యక్తికి నాణ్యమైనటువంటి విద్య అందుతుంది అని చెప్పి భావించింది. కానీ వాస్తవంగా మనం చూసినట్టయితే మనకు ఇక్కడ చదువులకు సంబంధించినటువంటి విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. ఎందుకు ఎదురవుతా ఉన్నాయంటే ప్రభుత్వం చదువులు అసలు పట్టించుకోవడమే లేదు. ఎక్కడ నిన్న పాఠశాలలు ఓపెన్ అయినాయి, పాఠశాలలు ఓపెన్ అయిన తర్వాత మనం చూస్తే పరిస్థితులు ఏ స్కూల్లో కూడా కనీస సౌకర్యాలు లేవు, మరుగుదొడ్లు లేవు, మరుగుదొడ్లను శుభ్రం చేయడానికి సిబ్బంది లేరు, కనీసం బెల్లు కొట్టడానికి అటెండర్ కూడా లేనటువంటి దుర్భర పరిస్థితి మనకు కనబడ్డది. అయితే కొన్ని దగ్గరలలో మంచిగా ఉన్నాయి, కొన్ని దగ్గరలో బాగా జరుగుతున్నాయి అనే మాట ఉండొచ్చు కదా, కానీ కొన్ని దగ్గరలలో మాత్రం చాలా దగ్గరలలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కానీ ప్రభుత్వం ఏం చెప్పుకుంటుంది, సర్కారు స్కూళ్ళలో అడ్మిషన్లకు పోటీ పడుతుంది. అరే ఏదో ఒక్క స్కూల్లో అడ్మిషన్లకు పోటీ పడితే మొత్తం ప్రభుత్వ విద్య అంతా బాగున్నట్టుగానా? కాదు కదా. అందుకని ఇక్కడ స్పష్టంగా ఏం కనబడతా ఉందంటే ప్రభుత్వము సర్కారు స్కూళ్ళ పైన తీవ్ర నిర్లక్ష్యాన్ని వ్యవహరిస్తా ఉన్నది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ 9 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరగడమే లేదు. ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ జరిగినప్పుడు ఉపాధ్యాయులు లేనప్పుడు విద్యార్థులు ఎక్కడి నుంచి వస్తారు? విద్యార్థులు విద్య కోసం కదా వస్తారు. గతంలో స్కూళ్ళన్నా సర్కారు కాలేజీలన్నా చాలా పెద్ద ఎత్తున అడ్మిషన్ల కోసం విపరీతమైనటువంటి పోటీ ఉండేది. కొంతమందితోటి మనము రికమెండేషన్లు చేయించుకొని లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్తో బతిమలాడి సీట్లు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవాళ ఏమైంది? ఇవాళ మొత్తం విద్యా వ్యవస్థ అంతా కూడా సర్వనాశనమై కుప్పగూలి ఎందుకు పనికిరాకున్నటువంటి పరిస్థితి ఉన్నది. భవనాలు కడితే కట్టొచ్చు కాక, మూత్రశాలలు కడితే కట్టొచ్చు కాక, కానీ వాటి నిర్వహణను ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల చాలా సమస్యలు, నిధులు దుర్వినియోగం అయితే ఉన్నాయి, ఎక్కడ కూడా ఉపయోగం రానటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదాహరణ మనం ఒక పాఠశాలను తీసుకుంటే ఒక పాఠశాలలో ఒక 20 మందికి 25 మంది విద్యార్థులు ఒక ఉపాధ్యాయుడు ఉండాలంటే ఇలా 150 మంది కూడా ఒక ఉపాధ్యాయులు లేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. కొన్ని స్కూళ్ళలో 3 ఉపాధ్యాయులు లేరు, పిల్లలు లేరు, పిల్లలు రావడం లేదు. ఎందుకు వస్తారు? మీకు సరైనటువంటి సౌకర్యాలు లేకపోయినాయంటే సరైన నాణ్యమైనటువంటి విద్య అందకపోయిన తర్వాత ఏ రకంగా ఆ విద్యార్థులు పాఠశాలకు వస్తారనేది ప్రభుత్వం ఆలోచించాలి. ఇంకా చాలా గొప్పగా చెప్తా ఉన్నది, చాలా నాణ్యమైనటువంటి విద్య ఇవాళ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో మరి సిగ్గు బుద్ధి జ్ఞానం శ్రమ ఏం లేకుండా రాస్తున్నారంటే ఈ కేజీ టు పీజీ ఉచితంగా చెప్తున్నారు రాష్ట్రంలో. ఇక్కడ నవ్విపోదుగాక నాగేడన్నట్టుగా ఉన్నది తప్ప వేరే లేదు. కేజీ టు పీజీ ఉచిత నాణ్యమైనటువంటి విద్య రాష్ట్రంలో అందుతుందా ఎక్కడన్నా? 9 సంవత్సరాల నుంచి తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క ఉపాధ్యాయ పోస్ట్ అయినా భర్తీ అయిందా? ఇలా అంటే విద్యార్థుల సంఖ్య పెరిగినప్పుడు ఉపాధ్యాయుల పోస్టు పెరగాలి, కానీ ఖాళీగా ఉన్నటువంటి పోస్టు వేల సంఖ్యలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టు ఇప్పటిదాకా భర్తీ చేయలేదు. కనీసం గ్రామ పంచాయతీలను అక్కడ ఇక్కడ విద్యా వాలంటీర్లను పెట్టుకుని ఏదో స్కూళ్ళు నడిపిద్దామనుకునేటువంటి గ్రామీణ ప్రాంతాలలో ఆ సౌకర్యం కూడా లేకుండా పోయింది. ఇలా స్కూళ్లలో అటెండర్లు రాకపోవడం వల్ల హెడ్ మాస్టర్లు టీచర్లే బెల్లు కొట్టుకొని విద్యార్థులే గదులుచుకుంటున్నటువంటి దుర్భర పరిస్థితి అలా మనకు కనబడతా ఉంటే ప్రభుత్వం ఏమో నాణ్యమైన ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎందుకంటే కేజీ టు పీజీ ఉన్నత విద్య లేదు, ప్రాథమిక విద్య లేదు. యూనివర్సిటీలలో ఇప్పటిదాకా వీసీ లేరు, యూనివర్సిటీలనే కానీ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి అధ్యాపకులు లేరు, యూనివర్సిటీలలో విద్యార్థుల కొరత చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంటే ఒక మల్లారెడ్డికో లేకపోతే ఇంకో వ్యక్తికో ప్రైవేట్ యూనివర్సిటీలు ఇచ్చి ఆ మల్లారెడ్డికో పల్ల రాజేశ్వర రెడ్డికో లేకపోతే మల్లారెడ్డికో వీళ్లకు కాలేజీ పర్మిషన్లు ఇచ్చి వాళ్ళను వ్యాపారం చేసుకోమని ప్రభుత్వం చెప్పింది తప్ప ప్రభుత్వ విద్యను ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడలేదు. ఇలా చూసినాం ప్రైవేటు పాఠశాలల్లో ప్రైవేట్ యూనివర్సిటీల్లో విపరీతమైనటువంటి ఫీజుల దోపిడీ ఉన్నది. ఫీజుల నియంత్రణ లేనటువంటి ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే దేశంలో తెలంగాణ రాష్ట్రం మాత్రమే. ఎందుకు లేదంటే అందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళకి ఎక్కువ విద్యా వ్యాపారాలు, వాళ్ళే స్కూళ్ళు కాలేజీలు పెడుతున్నారు, వాళ్ళే యూనివర్సిటీలు పెడతా ఉన్నారు. కాబట్టి ఫీజుల మీద నియంత్రణ లేదు, వాళ్ళు విపరీతంగా దోచుకోవడానికి దోపిడీ చేయడానికి ప్రభుత్వం అనువైనటువంటి అవకాశాన్ని కల్పిస్తుందని చెప్పి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇక మంత్రి మల్లారెడ్డి చెప్తారు, గొప్ప చెప్తారు, ఏదో ప్రజాసేవ చేసినట్టు నేను కాలేజీలు పెట్టినా, మెడికల్ కాలేజీలు పెట్టినా, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టినా అని చెప్పి
ఒక్క కాలేజీలో ఒక్క పేద విద్యార్థి చదివేటువంటి పరిస్థితి లేదు. ఆ ప్రభుత్వ భూములను అప్పనంగా దుబ్బేసి ఆ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అనేక రాయితీలను తీసుకొని కోట్లకు పడిగెత్తడానికి విద్యార్థులను పీల్చి పిప్పి చేసి ఆ ఫీజులు వసూలు చేస్తున్నటువంటి కాలేజీలు ఎవరు ఉన్నాయంటే అవి మల్లారెడ్డి విద్యా సంస్థలు. ఇక్కడ నల్లగొండ జిల్లాలో పల్లారెడ్డికి అప్పచెప్పిండు, రంగారెడ్డి జిల్లాలో మల్లారెడ్డికి అప్పచెప్పిండు. భూములను కొల్లగొట్టడం, భూ కుంభకోణాలు చేయడం, ఆ విపరీతమైనటువంటి ఫీజుల దోపిడీ, దీని వల్లనే వాళ్ళు విపరీతంగా దోచుకుంటున్నారు తప్ప ప్రభుత్వ విద్య పూర్తిగా సర్వనాశనం అయిపోయింది రాష్ట్రంలో చెప్పడానికి వేరే ఉదాహరణలు అవసరం లేదు. నువ్వు ఏదైతే విద్యను అందిస్తా ఉన్నామని చెప్పినప్పుడు కొన్ని స్కూళ్ళలో విషయం చెప్పినావు. సరే, గజ్వేల్లో ఎడ్యుకేషన్ హబ్ అని చెప్పినావు. ఎడ్యుకేషన్ హబ్ అని చెప్పి బ్రహ్మాండమైనటువంటి భవనాలు కట్టినావు. చూస్తే ఎవరైనా అక్కడికి పోయి చూస్తే అబ్బా ముఖ్యమంత్రి గారు ఇంత అభివృద్ధి చేసిందా అని చెప్తావు. ఎడ్యుకేషన్ హబ్లో విద్యార్థులకు అందుతున్నటువంటి విద్య ఎంత? ఇవన్నీ కాలేజీ డిగ్రీ కాలేజీ ఇద్దరు గజ్వేల్లో డిగ్రీ కాలేజీలో ఇంటర్మీడియట్ లో అడ్మిషన్ కావాలంటే చాలా పెద్ద పైరవీలు చేయాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఇలా పదుల సంఖ్యలో అక్కడ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. కానీ నీకు ఇక్కడ అంత పెద్ద భవనాలు కట్టినా కూడా నీ కాలేజీలో అడ్మిషన్లు లేవంటే దానికి అర్థమైంది అక్కడ విద్య లేదు. విద్యాలయాలు ఉన్నాయి తప్ప విద్య లేదు, విద్య అందడం లేదు. భవనాలు ఎందుకు కట్టినామంటే నీ కమిషన్లు వస్తే 30% కమిషన్లు దుబ్బడం కోసం అత్యంత పెద్ద ఎత్తున భవనాలు కట్టినవు. వాటి నిర్వహణ కూడా ఎక్కడ లేదనేది స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రభుత్వ భవనాలు, వాటికి సంబంధించిన ఖర్చు, వాటి వల్ల వచ్చే ఉపయోగం పైన ప్రత్యేకంగా ఒక చర్చ పెట్టి దానిపైన కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది ఖచ్చితంగా. ఇకపోతే నీకు స్కూళ్ళ విషయానికి వస్తే చాలా స్కూళ్ళలో ఈ రోజు కూడా మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడం వల్ల విద్యార్థులు 6వ తరగతి పాస్ అవగానే 7వ తరగతి నుంచి విద్యార్థులు స్కూల్ పోవడం మానేస్తా ఉన్నారు. చాలా మంది కష్టపడి చెమట వచ్చినటువంటి డబ్బులంతా కూడా ప్రైవేట్ స్కూల్లో పెట్టి చేపించి చదివించుకునేటువంటి పరిస్థితి నెలకొన్నది. నారాయణ చైతన్య స్కూళ్ళను పొలిమేర దాటిదాకా తరిమి కొడతా అని చెప్పినటువంటి ప్రభుత్వం ఇలా వాటిని నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో కనబడతా ఉంటే కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పి గొప్ప చెప్పుకుంటున్నది ప్రభుత్వం. కాబట్టి ఇలా రాష్ట్ర ప్రజానికం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే వచ్చింది. ప్రభుత్వము చెప్పేటువంటి వాటికి చేసేటువంటి వాటికి ఎక్కడ పొంతన లేదు. పొంతన లేని విధంగా చేస్తున్నటువంటి చర్యల వల్ల ఇలా మనకి ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. కాబట్టి మనం ఏం చెప్తా ఉన్నాం, ఎక్కడన్నా విద్యాలయాలు బాగుపడితే, విద్య పేద ప్రజలకు ఉచిత విద్య అందుబాటులోకి వస్తే, పేద ప్రజలు ఆ విద్య వల్ల లాభపడితే అది రాష్ట్రానికి దేశానికి కూడా లాభం. కానీ ఇక్కడ ఆ రకమైనటువంటి వ్యవహారం కనబడతలేదనే విషయం మనకు స్పష్టంగా అర్థమైంది. మరొక విషయం ఇవ్వాలనే మన పత్రికలలో వచ్చింది. పోలీస్ రిక్రూట్మెంట్ జరిగింది, వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతా ఉంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వాళ్ళు కాలేజీలకు పోతే కాలేజీలలో మా సర్టిఫికేట్లు ఏమని అడిగితే మీ ఫీజు రియంబర్స్మెంట్ జరగలేదు కాబట్టి మీకు కాలేజీలో సర్టిఫికేట్లు ఇవ్వము అని చెప్పి మొహాన ఉద్దేశం. మరి ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు జరగలే? ప్రభుత్వం చాలా విద్య మీద వేల కోట్లు ఖర్చు పెట్టినటువంటి చెప్తున్నటువంటి ప్రభుత్వము పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదు? ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్లనే కదా ఆ కాలేజీ మన ఇలా సర్టిఫికేట్ల కోసం విద్యార్థులు అవసరం పడుతున్నటువంటి విషయం కూడా మనకు అర్థమవుతుంది. అంటే రేపు పోలీసు రిక్రూట్మెంట్ లో సర్టిఫికేట్లు కావాలంటే వీళ్ళు ఏం చేయాలి, సప్పో చేసి వీళ్ళు గత 3 సంవత్సరాలలో 4 సంవత్సరాల్లో చెల్లించినటువంటి ఫీజు అంతా కూడా ప్రభుత్వానికి బకాయిలు చెల్లించాలి. బకాయిలు ప్రభుత్వానికి ఫీజులు కట్టిన తర్వాత వీళ్ళు ఆ సర్టిఫికేట్లు తీసుకొని పోతారు. తిరిగి ఫీజు రియంబర్స్మెంట్ అయినప్పుడు మీ ఫీజు మీకు వాపస్ ఇస్తామని చెప్పి కళాశాల యాజమాన్యాలు చెప్తా ఉన్నాయి. కానీ నిజమైన ఒకసారి పోయిన తర్వాత ఫీజు చెల్లించిన తర్వాత తిరిగి ఫీజు రియంబర్స్మెంట్ జరిగేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి పేద ప్రజలు, పేద విద్యార్థులు, చదువుకు చాలా దూరం అయిపోతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటే, చదువు ఘనంగా ఉంది, దశాబ్ద ఉత్సవాలలో గొప్పగా జరుగుతుందని చెప్పుకునేటువంటి దౌర్భాగ్యం ఇలా రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నది. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి అనేది మనం స్పష్టంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. సరే, మనం ఇంకా చెప్పుకోవాల్సిన అనేక అంశాలు మాట్లాడుకోవాల్సినటువంటి వాటిలో పోతే ముఖ్యంగా ఒక ధరణి విషయం కూడా మనం మాట్లాడతాం. ధరణి విషయంలో కూడా ప్రభుత్వం అదే మాట చెప్తా ఉన్నది, ధరణి బ్రహ్మాండంగా ఉందని చెప్తా ఉన్నారు. ధరణిలో ఎలాంటి ఇబ్బందులు అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ధరణితో అవస్థలు పడుతున్నామని చెప్పి, ధరణిలో మా భూములు కోల్పోయినామని, మేము సాగు చేసుకుంటుంటే మా భూముల పేర్లు వేరే వాళ్ళ పేరు రికార్డులు ఎక్కినాయని చెప్పి కొన్ని లక్షల సంఖ్యలో దరఖాస్తులు ఇలా ప్రభుత్వ కార్యాలయాలకు చెప్తా ఉన్నాయి.
కానీ ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు? ధరణి బ్రహ్మాండంగా ఉంది, ధరణి పోతే దళారులు వస్తారని చెప్తా ఉన్నాడు. నిన్న మహబూబ్నగర్ అంటే గద్వాల్లో జరిగినటువంటి సభలో ముఖ్యమంత్రి మళ్ళీ ధరణి విషయాన్ని ప్రస్తావనకు తెచ్చింది. ధరణి వల్లనే ప్రభుత్వం భూములు అంటే పేద ప్రజలకు రైతు బంధు కానీ లేకపోతే ఇతర పథకాలు కానీ ధరణి వల్లనే అంతున్నాయని చెప్తున్నారు. ఇదే దరిద్రం, ధరణి దరిద్రం అని చెప్పి ప్రజలు చెప్తా ఉంటే ధరణి వల్లనే అంత సౌఖ్యంగా ఉంది, సుఖంగా ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉంది. ఇలా ధరణి ఏమైంది? ధరణి వల్ల నష్టపోతున్నటువంటి రైతుల పరిస్థితిని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కేవలం ఇలా రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రకటన చేసిండు బ్రహ్మాండంగా, 1000 కోట్ల రూపాయల కుంభకోణం ధరణిలో జరిగింది అని చెప్పి ఆయన చెప్పింది. ఎందుకు? ప్రభుత్వము ఏదైతే కొన్ని భూముల్ని నిషేధిత జాబితాలో పెట్టినా కూడా ఆ భూములకు కూడా రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి. అంటే ఎట్లా జరుగుతూ ఉన్నాయి అంటే ధరణి వల్ల జరుగుతూ ఉన్నాయి. ధరణిలో అనేక రకాల లొసుగుల్ని చూపించి ధరణిలో కొందరు భూముల్ని వాళ్ళకు కోపం నుండి వాళ్ళ ఆ పక్షాన లేనటువంటి వాళ్ళ భూముల్ని నిషేధిత జాబితాలో పెట్టడం, వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తుల భూముల్ని నిషేధిత జాబితా నుంచి తొలగించడం, ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్ చేయడం, ఇవన్నీ కూడా ధరణిలో జరుగుతున్నటువంటి దుష్పరిణామాలని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక పత్రికా ప్రకటన ఆధారాలతో సహా కూడా చూపించండి. సరే, వీటి అన్నింటి కూడా అదే చర్చిద్దామని. రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొద్దిగా జోష్ కనిపిస్తా ఉంది. కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశాలు అని చెప్పి చెప్తా ఉన్నారు. అందులో ప్రధానంగా గత 6 నెలలుగా ఊరిస్తున్నటువంటి అంశాలు ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తర్వాత జూపల్లి కృష్ణారావు గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతామని చెప్పి డిసైడ్ అయ్యారు. కానీ ఇంకా వాళ్ళు ప్రకటన చేయలేదు. బహుశా ఇయ్యాలో రేపు వాళ్ళు ప్రకటన చేసే అవకాశాలు డిసైడ్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో చేరుతామని చెప్పి వాళ్ళు డిసైడ్ అయినట్లుగా వార్తలు వచ్చినాయి. దాంతో కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త ఉత్సాహం, ఒక న్యాయ జోష్ అయితే కనిపిస్తుంది. అయితే కొత్త ఉత్సాహంతో పాటు కొత్త సమస్యలు, కొత్త విమర్శలు కూడా కాంగ్రెస్ పార్టీలో మొదలైనవి చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేణుకా చౌదరి గారు స్పష్టంగా ప్రకటన చేసినారు, ఆయన బీఆర్ఎస్ ను బొందబెట్టడం పక్కకు పెట్టు, ముందు ఖమ్మంలో పోటీ చేసి ఆ మంత్రి పువ్వాడ అజయ్ ఓడగొట్టు అని చెప్పి ఆమె బహిరంగంగానే సవాల్ విసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఎట్లా ఈ వీళ్ళు చేరడం ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి ఊపిరిస్తూనే మరోవైపు అంతర్గతంగా కొంత అలజడిని ప్రేరేపిస్తున్నట్టుగా కనబడతా ఉంది. తర్వాత పొంగులేటి చెప్పినట్టుగా 8 సీట్లు ఇవ్వాలి, 10 సీట్లు ఇవ్వాలి, జిల్లా అంతా తనకే అప్పచెప్పాలి అనేటువంటి కొన్ని డిమాండ్లు కూడా కాంగ్రెస్ పార్టీ నిర్విధంగా తోసిపుచ్చింది. మీ ఇష్టం ఉంటే చేరండి, లేకపోతే లేదని చెప్పి మొహాన్ని చెప్పినట్టుగా మనకు కనబడతా ఉంది. కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఇంకొక వ్యక్తికి టికెట్ ఇవ్వడానికి వాళ్ళు అంగీకరిస్తున్నారు తప్ప పొంగులేటి చేసి డిమాండ్ చేసిన విధంగా అందరికీ టికెట్ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఎందుకు లేవంటే ఖమ్మంలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలను గెలిచే సరే వాళ్ళు అందరూ టీఆర్ఎస్ కొందరు బట్టి విక్రమార్క లాంటి మిగతా వాళ్ళు పోయిరు, అదే వేరే విషయం అయినప్పటికీ ఖమ్మంలో బలమైనటువంటి నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పుడు నీవు పోవడం వల్ల 2వ స్థాయి నాయకుడిగానే ఖమ్మంలో కొనసాగుతావు, కానీ మొదటి స్థాయిలోకి శ్రీనివాసరెడ్డి వచ్చేటువంటి అవకాశాలు అయితే ఎంత మాత్రం లేవు. ఎందుకంటే ముఖ్యమంత్రి అభ్యర్థుల్లో ఒకరిగా చెప్పుకుంటున్నటువంటి బట్టి విక్రమార్క గారు అక్కడనే ఉన్నారు. రేపు కేంద్రంలో ప్రభుత్వం వస్తే చక్రం తిప్పి కేంద్ర నాయకత్వంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపడతా అని చెప్పుకునేటువంటి రేణుకా చౌదరి గారు అక్కడనే ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటా పోతే 7 అసెంబ్లీ స్థానాలు గెలిచినటువంటి చోట కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నటువంటి చోట శ్రీనివాసరెడ్డి అనేటువంటి వ్యక్తి 3వ స్థాయి నాయకుడుగాను 2వ స్థాయి నాయకుడు మిగులుతాడు తప్ప కాంగ్రెస్ పార్టీలో మొదటి స్థానానికి వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా అక్కడ లేదు. తర్వాత రేవంత్ రెడ్డి గారు, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇట్లా కొన్ని గ్రూపులు కాంగ్రెస్ పార్టీలో చాలా బలంగా కనబడతాం. ఈయన శ్రీనివాసరెడ్డి గారు ఏ గ్రూప్ లోకి పోయి ఇమ్మడాలి అనేటువంటి దాంట్లో కూడా అనేక రకాలైనటువంటి అనుమానాలు, విమర్శలు, ఇబ్బందులు ఎదురవుతున్నట్టుగా మనకు తెలుస్తాం. కాబట్టి వీళ్ళు ఇంకా తర్జన భర్జనలు పడతా ఉన్నారు. ఎటు చేయాలి? కార్యకర్తలు శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ లో బొమ్మను ప్రోత్సహిస్తున్నారని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి. శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో పోవడం వల్ల కాంగ్రెస్ కి ఇప్పుడున్న బలము శ్రీనివాసరెడ్డి బలం తోడైతే ఖమ్మం జిల్లా మొత్తం స్వీప్ చేయొచ్చు అనేటువంటి ఒక కొత్త ఆలోచన కూడా వారి లోపల ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ రేపు కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీలో ఉంటారనే గ్యారెంటీ లేదు. కాంగ్రెస్ పార్టీ గనక మొదటి స్థానంలో రాకుండా 2వ స్థానంలో వచ్చి కొంత బీఆర్ఎస్ పార్టీ 8 మందో 10 మందో 20 మంది అవసరమవుతారు అనుకుంటే తెల్లారేసరికి బీఆర్ఎస్ దూకడానికే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉంటారు, ఆ పార్టీలో పోయి పదవులు పొందడానికి సిద్ధంగా ఉంటారు అనేటువంటి మాట ప్రజలలో కూడా వినిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి అన్నారు. సరే, ఎందుకు జూపల్లి కృష్ణారావు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, లేకపోతే కూచుకుంట్ల దామోదర్ రెడ్డి కానీ, అంటే మహబూబ్నగర్ సంబంధించినటువంటి మాజీ
మన నాయకుడి మా ఎమ్మెల్సీ కూడా ప్రస్తుత ఎమ్మెల్సీ కూడా వారు కూడా కాంగ్రెస్ లో పోవడానికి సిద్ధంగా అవుతున్నారు. అంటే వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి తిరిగి కాంగ్రెస్ పార్టీలో పోతున్నారు దామోదర్ రెడ్డి గారు. కానీ శ్రీనివాస్ రెడ్డి గారు అట్లా కాదు. శ్రీనివాస్ రెడ్డి గారు రాజకీయాలకు రావడం ఒక సంచలనం. దాని తర్వాత వైఎస్ఆర్సీపీలో రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిగా ఉండి ఒక ఖమ్మం ఎంపీగా గెలిచి సొంత నాయకత్వాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఇమ్మడం కష్టమనేటువంటి మాట కూడా మనకు కనబడతాం. నిన్న జగన్ ఒక ప్రకటన చేసింది, ఇంకా బీజేపీ నాకు సహకరించేటువంటి పరిస్థితి లేదు, బీజేపీ పైన నేను ఆధారపడి లేను అని చెప్పి ఒక మాట అంటే అర్థమైంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ లో పోవడానికి జగన్ కూడా ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఇక్కడ కనబడతా ఉంది. నిన్న మొన్నటి దాకా జగన్ కాంగ్రెస్ ఒక రకంగా ఉంటారు అని అనుకునేటువంటి పరిస్థితి. అయితే ఈ లోపు మనం ఇక్కడ ఇదే అంశాలపైన మాట్లాడదాం. మన లోక్ సత్తా తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు నిజంగా ఉన్నారు. వారు మంచి రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్కారం. రామ్మోహన్ రావు గారు నమస్కారం. అయితే రామ్మోహన్ రావు గారు ఏదో కొద్దిగా సాంకేతిక సమస్య ఉన్నట్టుగా ఉంది. రామ్మోహన్ రావు గారు వినబడుతుందా? వాయిస్ ప్రాబ్లం ఉన్నట్టుంది ఒకసారి. అయితే ఇది పరిస్థితి ఏంటంటే కృష్ణారావు గారు తర్వాత మన శ్రీనివాస్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేస్తే కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతుంది, దాంట్లో ఏమాత్రం అనుమానం. కానీ భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు ఉన్నట్టుగా, అంటే ప్రజలు కొంత భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టుగా కొంత అర్థమవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రేపు బీఆర్ఎస్ కాంగ్రెస్ దోస్తీ కట్టేటువంటి అవకాశాలు అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా జరిగేటువంటి కూటమిలో బీఆర్ఎస్ పార్టీ కూడా చేరుతుంది, దాన్ని కాంగ్రెస్ పార్టీ లీడ్ చేసేటువంటి, అంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తుంది కాబట్టి అనివార్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ జతకట్టేటువంటి అవకాశాలు అనేటువంటి మాట కూడా మనకు బలంగా వినపడుతుంది. ఈ పరిస్థితులలో మరి వీళ్ళు శ్రీనివాస్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తర్వాత ఈయన జూపల్లి కృష్ణారావు చేరడం వల్ల కాంగ్రెస్ పార్టీ కొంత బలం పెరిగేటువంటి మాట వాస్తవమైనప్పటికీ రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ఢీకొనడంలో కాంగ్రెస్ బీజేపీ అనేటువంటి దాన్ని కొంత డైలమా ఉంది. అట్లా ఏది అంటే త్రిముఖ పోటీ అనే దాన్ని పక్కకు పోయి కేవలం ద్విముఖ పోటీ జరిగేటువంటి పరిస్థితులు వచ్చే విధంగా కొన్ని ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. ఆ ప్రయత్నాలు ఏ మేరకు సఫలీకృతమైతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మరి వీళ్ళని చేర్చుకున్నా వీళ్ళకి తగిన ప్రాధాన్యతనిస్తారా, వీళ్ళు కలిసికట్టుగా ప్రజలకు వెళ్ళేటువంటి అవకాశాలు అనేటువంటిది మనం వేచి చూడాల్సినటువంటి అంశం. ఇకపోతే మనం ఇంకా మాట్లాడుతున్నా ఇప్పుడు ధరణి విషయం మాట్లాడుకుంటా ఉన్నాం. ధరణి విషయంలో భూముల కుంభకోణానికి సంబంధించినటువంటి విషయం రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా బయటపెట్టినటువంటి అంశం ఏంటంటే 1000 కోట్ల రూపాయల భూ కుంభకోణం వల్ల జరిగింది అని చెప్పి ఆయన తిమ్మాపూర్ లో జరిగినటువంటి భూముల అంశాన్ని ఆయన స్పష్టంగా బయటపెట్టారు. అంటే గతంలో మనకు భూదాన్ భూములు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల ఎకరాలు భూదాన్ భూములు ఉన్నాయి. ఈ భూదాన్ భూములన్నీ కూడా మనకు సర్వోదయ పోరాటంలో భూదాన్కు సంబంధించినటువంటి భూదాన్ పోచంపల్లి అనేటువంటి గ్రామం కూడా మనకు భూదాన్ పోచంపల్లి నుంచి ప్రారంభమైనటువంటి పాదయాత్రలో చాలా మంది భూస్వాములకు ఈ భూదాన్ భూములను దారదత్తం చేసినటువంటి లేకపోతే దానం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే దానం ఇచ్చినటువంటి కొన్ని భూములన్నింటినీ తీసుకొని ఒక ట్రస్ట్ ఏర్పాటు భూదాన్ బోర్డు ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ కింద ఈ భూములన్నీ కూడా ఉన్నాయి. కానీ ఈ భూములను ఏం చేయాలి, ఆ ట్రస్ట్ కింద ఉండాలి. ట్రస్ట్ లో ఎవరైనా రైతులు సాగు చేసుకుంటే ఆ రైతులకు పట్టాలు ఇవ్వడం లేకపోతే వాళ్ళకి ఆ కౌలుకి ఇవ్వడం, తద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని పేద ప్రజలకు సంక్షేమానికి ఖర్చు పెట్టడం అనేటువంటి మాట జరగాలి. కానీ ఇక్కడ ఏమైతే ఉందో ఆ భూదాన్ భూములను ఎక్కడికక్కడ తెగనమ్ముకుంటున్నారు, కొందరు కబ్జాలు పెడతా ఉన్నారు. ఆ రెవెన్యూ అధికారులతో కుమ్మకై ఆ భూముల రిజిస్ట్రేషన్ కూడా జరుగుతా ఉంది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మరీ దారుణంగా తయారైనట్టుగా మనకు అనిపిస్తా ఉంది. ఎందుకు ఇట్లా తయారైంది, ఎందుకు ఈ భూదాన్ భూములను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటే భూదాన్ భూములను కబ్జా పెడుతున్న అందరూ కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, అధికారంలో వాళ్ళు పాలు పంచుకొని తద్వారా ఈ భూముల్ని అక్రమంగా సంపాదించి అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాన్ని అయ్యాల రేవంత్ రెడ్డి గారు బయటికి తీసి కాంగ్రెస్ పార్టీ ఆధారాలతో సహా ఆయన నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బయటపెట్టి మరి కానీ ఈ విషయంలో ప్రభుత్వం మాత్రం ఏమాత్రము స్పందించట్లేదు. ఇంకా స్పందించకుండా ధరణి చాలా మంచిది, ధరణి గొప్పది, ధరణి వల్ల మేలు జరుగుతుంది అనేటువంటి మాటల్ని ప్రభుత్వం చెప్పుకుంటా వస్తా ఉంది. అంటే ఎక్కడైనా తప్పు జరిగినప్పుడు ఆ తప్పును సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం అయితే చేయాలి. ధరణి వల్ల సామాన్య రైతు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కేవలం ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుట్రలాగడం లేకపోతే ప్రతిపక్షాలు కావాల్సుకొని చేస్తున్నటువంటి ఆరోపణలాగా చేస్తూ
ధరణిని కొనసాగిస్తామనేటువంటి మాట స్పష్టంగా చెప్తాం. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ధరణిని రద్దు చేస్తాము, మేము అధికారంలోకి వస్తే ధరణిని పూర్తిగా తీసేసి ధరణి స్థానంలో భూ హక్కులకు సంబంధించిన ప్రత్యేక సాఫ్ట్వేర్ తీసుకొస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మరి ప్రజలు ఏ రకంగా ఆలోచన చేస్తారు? రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ధరణిని సమర్థిస్తారా, ధరణిని వ్యతిరేకిస్తారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కేవలం ధరణి అంశాన్నే ప్రధానంగా తీసుకొని ఎన్నికలకు పోయేటువంటి పరిస్థితి కనబడతా ఉంటే, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ కూడా కేవలం ధరణి విషయాన్ని తీసుకొని ప్రజలకు పోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి గారి ప్రకటనల ద్వారా తెలుస్తా ఉంది. ఆయన నిన్న గద్వాలలో సభలో జరిగినటువంటి సమావేశంలో సభలో స్పష్టంగా చెప్పిండు, ధరణిని రద్దు చేస్తే కాంగ్రెస్ పార్టీని రద్దు చేయండి, ధరణి వల్లనే ఉపయోగం ఉంది, పేద ప్రజలు ధరణి వల్లనే లబ్ధి పొందుతారనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ధరణి రద్దు అంశాన్ని తీసుకపోతే బీఆర్ఎస్ పార్టీ ధరణిని కొనసాగిస్తాం, ధరణి వల్లనే పేదలకు ప్రజలకు రైతులకు న్యాయం జరుగుతున్నటువంటి విషయాన్ని తీసుకుని పోయిన ఎన్నికల్లో పుట్టాడే అవకాశాలు అయితే కనబడతాం. తర్వాత ఇదే ధోరణి అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం చాలా విపరీతంగా జరుగుతూ ఉన్నది. మరి ఒకవైపు బట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతుంది. బట్టి విక్రమార్క పాదయాత్ర నల్లగొండ జిల్లాలో 1000 కిలోమీటర్ల 1000 కిలోమీటర్లు చేరుకున్నది. ఈ సందర్భంగా ఆయన అనేక రకాల విమర్శలు బీఆర్ఎస్ పార్టీ పైన చేశారు. నీళ్ల మంటలు, నల్లగొండలో నీళ్లకు సంబంధించినటువంటి విషయాలు, ప్రాజెక్టు పూర్తి కాలేదు, నల్లగొండకు నీళ్లు అందట్లేదు అని చెప్పి బట్టి విక్రమార్క చేసినటువంటి ప్రకటన పైన బీఆర్ఎస్ నాయకులు, మంత్రి జగదీశ్వర్ రెడ్డి, అట్లనే మన ఎమ్మెల్సీ మిగతా వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. గుత్తా సుఖేందర్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. బట్టికి ఏం తెలుసు అని చెప్పి ఆయన మాట్లాడారు. నల్లగొండ జిల్లాకు నీళ్లు ఇచ్చినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కింది, అందులో నాకృషి వల్లనే జరిగినాయని చెప్పి నిన్న ఆయన ఎవరు గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడే మాటలు కూడా మనం స్పష్టంగా చూస్తున్నాం. అంటే కాంగ్రెస్ రామ్మోహన్ రావు గారు నమస్కారం. రామ్మోహన్ రావు గారు మీరు ఒక్కసారి స్క్రీన్ రొటేట్ చేసుకోండి, మీకు వినబడుతుందా నా వాయిస్? రామ్మోహన్ రావు గారు ఈ రెండింటి మధ్యన ఇటు ధరణి రద్దా, ధరణి ఉండాలా, ఈ రెండింటి మధ్యన ప్రజలు ఆలోచించుకునేటువంటి అవసరం అయితే ఉన్నది. ఈ అంశాలతోనే వీళ్ళు ప్రజల్లోకి పోవడానికి అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది మనకు స్పష్టంగా అర్థమవుతాం. చూద్దాం. మరి రామ్మోహన్ రావు గారు నమస్కారం. చెప్పండి, వస్తుందా? రామ్మోహన్ రావు వస్తుంది. మీరు చర్చిస్తున్న అంశం ఏంటంటే, ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఏమో ధరణిని రద్దు చేస్తామని చెప్తా ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఏమో ధరణిని కొనసాగిస్తామని చెప్తా ఉంది. అంటే ముఖ్యంగా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ ధరణి రద్దు, బీఆర్ఎస్ ధరణి కొనసాగింపు, ఈ అంశాలపైన ఎన్నికల్లో పోయేటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఎక్కడైనా ముఖ్యమంత్రి గారు ఇదే మాట మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడాలి రామ్మోహన్ రావు గారు? ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు మొత్తం కాలబెట్టుకోవడం సరైంది. ధరణిలో చాలా లోపాలు ఉన్నాయి, కానీ ధరణి వచ్చిన తర్వాత కొంత మేలు జరిగింది, చాలా నష్టం కూడా జరిగింది. రెండు మనం సమానంగా. అంటే ఎప్పుడు చెప్తుంటాను, ఆశావాదులు ఎప్పుడు గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయని చూస్తారు, నిరాశావాదులు ఎప్పుడు సగం నీళ్ళు లేవు. రెండు వాస్తవం. ఇక్కడ ధరణిలో చిక్కులు దక్కవా హక్కులు అని నేను ఒక 4-5 ఆర్టికల్స్ వివిధ మన పత్రికలు రాశాను. ఆ పొరపాటును సవరించుకుంటే ధరణి మంచిది. కానీ ఆ పొరపాటు సవరించకపోతే వాళ్ళ భూయజ్ఞం జరుగుతుంది, పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు జరుగుతున్నాయి. ఎప్పుడో 4-5 అంశాలు నేను చెప్తాను. ఒకటేమో కొత్తగా ఆకుపచ్చ పాస్బుక్ 2018లో గవర్నమెంట్ ఇచ్చింది. అప్పుడే ఈ రైతు బంధు మొదలు పెట్టారు. అప్పుడు 4000కు, అంటే ఒక ఎకరానికి ఒక పంటకు 4000, 2 పంటలు 8000 ఇవ్వాలి. కానీ అప్పుడే జరిగిన పొరపాటు ఏంటంటే, పాత రికార్డులని అప్డేట్ చేయకుండా, మొటేషన్ చేయకుండా అవే వాటినే వాడటం వల్ల జరిగిన పొరపాటు ఏంటంటే, ఇది వాళ్ళ పొరపాటు టీఆర్ఎస్ వచ్చినాక 2014లో జరిగింది కాదు. 1983లో ఎప్పుడైతే పటేల్ పటివార వ్యవస్థ రద్దయిందో అప్పటి నుంచి సరైన రికార్డు లేకుండా పోయింది. వాటినే ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి ఇప్పటి వరకు కూడా. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆన్లైన్ వ్యవస్థ తీసుకొచ్చి ఎప్పుడైతే రికార్డులు అప్డేషన్ చేశారో చాలా వాళ్ళ ధరణిలో వచ్చింది. ఏమంటారు, ఈ పాపం ఎవరిది అంటే గత ప్రభుత్వాలన్నీ కలిపి ఇప్పటి ప్రభుత్వాన్ని కూడా.
ధరణి వ్యవస్థలో ఒక 3-4 మంచి అంశాలు ఉన్నాయి, 5-6 చెడ్డ అంశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడో 20 ఏళ్ల క్రితం అమ్ముకున్న భూములు ఇంకా భూస్వాముల పేర్ల మీద వస్తున్నాయి. అట్లాగే మొటేషన్ కాకుండా తాత పేరు మీద భూములు ఉంటే తాత పేరు మీద అట్లాగే వస్తున్నాయి. అట్లాగే మనకు ప్రొహిబిటెడ్ లిస్ట్ లో సొంత పట్ట భూములు కూడా, ఉదాహరణకు ఏదైనా కొండపోచమ్మ మల్లన్న సాగర్ కట్టిన తర్వాత అనేక మనకు తెలంగాణలో అయితే వేల ఎకరాలు భూమి సేకరిస్తుంది ప్రభుత్వం బలవంతంగా. సేకరణ క్రమంలో ఒక్క గుంట సర్వే నెంబర్ పోయినా కూడా ఆ మొత్తం సర్వే నెంబర్ 500 ఎకరాలు కానివ్వండి, 100 ఎకరాలు కానివ్వండి, ఆ మొత్తం ప్రొహిబిషన్ లిస్ట్ లో పడుతుంది. అందులో వందలాది మంది రైతులు ఇవాళ తమ భూమి అమ్ముకుందామంటే, పిల్ల పెళ్లికో లేకుంటే ఏదైనా చదువుకు అమ్ముకుందామంటే ప్రొహిబిషన్ లిస్ట్ లో ఉన్నది. దీన్ని ఆసరా చేసుకొని భూస్వాములు ఏం చేస్తున్నారంటే పెద్ద ఎత్తున తమ పేరు మీద ఉన్న భూములు అమ్ముకుంటున్నారు. నెంబర్ 1, అసలు కబ్జాదారు తెలియకుండా. కానీ కబ్జాదారు కాలం తీసేశారు కనుక ఇవాళ కేవలం డైరెక్ట్ గా ధరణిలో పేస జాలు వాళ్ళు అమ్ముకోవచ్చు. ప్రసాద్ గారు, ఈ మధ్యన కొన్ని మాఫియా గ్యాంగ్స్ మోపాయి. ఏమైందంటే వాళ్ళు ఎవరి పేరు మీద భూమి ఉందో వాళ్ళతో కాంటాక్ట్ చేసి మేము భూమి అమ్ముకుంటాం, మీరు మాకు పట్టా చేయండి, మా ఇష్టం ఉన్న పని చేసుకుంటామని భూముల ఆక్రమణ జరుగుతుంది. ఇక రాజకీయంగా చూస్తే ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్దలు చాలా మంది ఈ లొసుగును ఉపయోగించుకొని హైదరాబాద్ శివారు ప్రాంతాలలో, ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలలో వందల వేల ఎకరాల భూములను ఇవాళ స్వాధీనం చేసుకుంటున్నారు. అక్రమంగా దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని అధికారం చేతిలో ఉంది కనుక పోలీసుల ద్వారా బెదిరించి కోర్టుల దాకా వెళ్ళిన కేసులను కూడా విడ్డా చేయించి గూండాల ద్వారా, మాఫియా గ్యాంగుల ద్వారా వాళ్ళ పెద్ద ఎత్తున భూ కుంభకోణం జరుగుతుంది. అయితే ఇది వాస్తవం. రేవంత్ రెడ్డి గారు అన్నది ఎంత వాస్తవం. దీని ద్వారా ప్రభుత్వ పెద్దలు చాలా మంది భూములు సంపాదించుకుంటున్నారు, భూములు ఆక్రమించుకుంటున్నారు. అట్లా అని ధరణి మిగతా అంత చెడ్డదంటే కాదు. ఇవాళ గతంలో మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే రిజిస్ట్రేషన్ కావాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీసులో లంచాలు ఇవ్వాలి. పెద్దగా లంచాలు తక్కువే నేను అంటున్నాను. రెండోది ఏంటంటే నిమిషాల్లో ఇవాళ మోటివేషన్ కూడా జరిగింది. దీనిలో కూడా కొంత మతలబు ఉన్నది. అంటే అక్రమాలకు ఇది మార్చుకుంటారు. ఎప్పుడైనా ప్రసాదరావు గారు, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయి. ఏది మంచి చేయమైనా భూముల వ్యవహారంలో, ఏదైతే ఈ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో లంచాలు ఇవి తప్పడం లేదు. కానీ రెవెన్యూ అధికారులు తీసేయడం వల్ల ధరణిలో పెద్ద సమస్య ఏంటంటే ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ప్రతి ఊళ్ళో, మీరు ఏ ఊళ్ళో చూడండి, చిన్న ఊరైనా వందలాది ఎకరాలు ఇవాళ ప్రొహిబిషన్ లిస్ట్ లో ఉన్నాయి. ఆ ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్న బట్టి తీయించుకోవడానికి నా కష్టాలు పడాల్సి వస్తుంది. అది కలెక్టర్ కి అధికారం ఇచ్చారు, కలెక్టర్ నుంచి CCA లేకపోవాలి ఫైల్. ఇటీవల ఈ మాడ్యూల్స్ మార్చే క్రమంలో ఒక 4-5 ఆప్షన్స్ లేకుండే. ఆప్షన్స్ కోసం కృషి చేస్తుంటే అవే ఆప్షన్స్ సవరించామని ప్రభుత్వం చెప్తుంది. ఆప్షన్స్ ఇవాళ ఓపెన్ కావడం లేదు. సవరించే ప్రయత్నం చేస్తుంటే మీ సేవా కేంద్రాలకు వెళ్లే రైతులు పడిగాపులు పడుతున్నారు. రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ ఆలయాలు తిరిగినా కూడా పనులు కావడం లేదు. ఇవాళ భూ వివాదాలు అధికం కావడానికి ధరణి కారణమే. కానీ ధరణిలో కొంత భూ వివాదాలు తక్కువైనా కూడా నేను రెండో పార్శ్వం కూడా చెప్తున్నాను. అందుకని మనం దీన్ని చూడాల్సింది ఏంటంటే ధరణిలో ఇప్పుడు ఉన్న లోపాలను సవరించాలి, ధరణి కొనసాగించాలి. బంగాళాఖాతంలో వ్యవస్థ అంటే పరస్పర రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల ఇప్పుడు మరి ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కానీ ప్రసాదరావు గారు, నేను ఈ మధ్యాహ్నం ఆర్టికల్ రాశాను. ఏంటంటే ప్రభుత్వ ఖర్చుతో ఈ ప్రచార సభలను జరుపుకుంటుంది. చూస్తున్నాం కదా మనం, కలెక్టరేట్ల ప్రారంభోత్సవం అనే పేరు మీద పక్కనే టీఆర్ఎస్ ఓపెన్ చేస్తున్నారు, మళ్ళీ కలెక్టరేట్లు ఓపెన్ చేస్తున్నారు. కలెక్టరేట్ల ప్రారంభోత్సవ సభలు పెట్టి ప్రభుత్వ ఖర్చుతో ప్రజలు సమీకరించి పూర్తిగా రాజకీయ విమర్శలు చేస్తున్నాను. ఈ విచారం ఇప్పుడే మొదలైంది. అదే క్వశ్చన్ మీకు రామారు, ప్రభుత్వ డబ్బుతోటి ఇప్పుడు అధికారిక కార్యక్రమం, కలెక్టరేట్ భవన ప్రారంభం అధికారిక కార్యక్రమం, ముఖ్యమంత్రి గారు అధికారికంగా అక్కడికి పోతా ఉన్నారు. అదే కార్యక్రమంలో ఆయన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభం చేయడం, దాని తర్వాత ఈ బహిరంగ సభకు పెడుతున్నటువంటి బహిరంగ సభ నిర్వహణ పెడుతున్నటువంటి ప్రభుత్వ ఖజానా నుంచి పోతున్నటువంటి డబ్బా లేకపోతే పార్టీ కార్యక్రమా, వీటిలో క్లారిటీ లేదు. ఎందుకంటే ఒక్క కార్యక్రమాన్ని వాళ్ళు పార్టీ కార్యక్రమంగా ఇటు ప్రభుత్వ కార్యక్రమంగా చేయడం వల్ల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి మాట సరైనదేనా? ఇందులో అంటే వాస్తవాలు తెలుసుకోవాలంటే ఏ రకంగా అక్కడ పెడుతున్నటువంటి డబ్బు ప్రభుత్వానిగా పార్టీ అనేటువంటి విషయం బయటికి రావాల్సినటువంటి అవసరం ఉందండి రామ్మోహన్ రావు? అధికారిక కార్యక్రమాలలో పార్టీ ప్రచారం చేసుకోకూడదు, ప్రభుత్వ ప్రచారం చేసుకోవచ్చు. కానీ ఈ పేరు మీద ఏం చేస్తున్నాడు, అధికారిక కార్యక్రమం పార్టీ ప్రచారం చేస్తుంది. ఉదాహరణకు మీరు ప్రసాదరావు గారు, క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంటే క్యాబినెట్ మీటింగ్ అఫీషియల్ గా జరగగానే అధికారులను బయటకు పంపించేసి ఆ మంత్రులు వీళ్ళు కూర్చుంటారు, ప్రైవేట్ గా మాట్లాడుకుంటారు, ఆ వేదికను ఉపయోగించుకుంటారు. అంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. దాన్ని మనం ఎందుకంటే అధికారుల సమక్షంలో ఈ రాజకీయంగా వాళ్ళు బయట పెట్టడం ఇష్టం లేదు. క్యాబినెట్ మీటింగ్ తర్వాత అధికారులను బయటకు పంపిస్తారు. తర్వాత కానీ ఇవాళ అధికారిక సమావేశాల్లో డైరెక్ట్ గా
ఏది మాట్లాడే సంస్కృతి కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో ఉంది. కార్యక్రమాలు కాకుండా ఉదాహరణకు నిన్న మొన్న అమిత్ షా గాని, నడ్డా గాని పార్టీ కార్యక్రమాలకు వచ్చారు. వాళ్ళు హోంమంత్రిగా రాలేదు. ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడవచ్చు, ఎందుకంటే పార్టీ కార్యక్రమాలు ప్రజలు విపక్షాలను విమర్శించారు. కానీ కేంద్రంలో రాష్ట్రంలో జరుగుతున్న అంటే గతంలో రైల్వే ప్రారంభోత్సవం సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణలో కేసీఆర్ గారు కుర్చీ వేశారు పక్కనే. కానీ మోడీ గారు కూడా కొంచెం నుంచి మాట్లాడారు, రాజకీయ ప్రసంగం మాట్లాడారు అధికార సభ. అది వాళ్ళే కాదు, ఇప్పుడు కేసీఆర్ గారు అయితే ఇటీవల ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఇవన్నీ కూడా ప్రగతి భవన్, ఫామ్ హౌస్ రెండు వెళ్తున్నారు. ఎన్నికలు మొదలైనట్టు లెక్క. ఇప్పటికీ 6 కలెక్టరేట్లను ప్రారంభించారు, ఇంకా 2 ప్రారంభించాల్సి ఉన్నది. ఈ 6 కలెక్టరేట్ల ప్రారంభోత్సవ సభల్లో కూడా అధికారుల సాక్షిగా అధికారులు పక్కనే కూర్చుంటారు కలెక్టర్ గారితో సహా. ఏం చెప్పాలి వాళ్ళు? ఈ అధికార వికేంద్రీకరణ ఏంది, 33 జిల్లాలు ఎందుకు చేశాము, ఈ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి ఏంది, ధరణిలో జరుగుతున్న పొరపాట్లు ఏంది, దాన్ని ఎట్లా సవరిస్తాం, ప్రభుత్వ కార్యక్రమంగా జరిపితే బాగుంటది. అధికారులతో సమాధానం కూడా చెప్పారు. కానీ దీన్ని కేవలం ప్రతిపక్షాలను విమర్శించడానికి సన్నాసులు రకరకాలుగా ఈటలు వదులుతూ ప్రతిపక్షాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఏది పడితే అది మాట్లాడడం సరైనది కాదు. అధికారిక సభ పార్టీ సభ, పార్టీ అంటే అధికార ప్రభుత్వానికి పార్టీకి సన్నద్ధ ఉంది. ఇవాళ కేసీఆర్ గారు దాన్ని చెరిపేశారని నేను అంటున్నాను. సరైనది కాదు. ప్రభుత్వ ఖర్చు అంటే ప్రజల ఖర్చే కదా. మన డబ్బుతోనే సభలు పెట్టి మరి ఈ రకంగా పార్టీ కోసం వినియోగించడం సరికాదు. అట్లాగే అడ్వర్టైజ్మెంట్ కూడా ప్రసాదరావు గారు మన తెలంగాణ ప్రభుత్వమే కాదు, చూడండి మనకు పంజాబ్ ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు వస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో చేసే అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ మన పత్రికలో వస్తుంటాయి. మహారాష్ట్రలో చేసే కార్యక్రమాలు తెలంగాణ పత్రికలో ఎందుకు వస్తున్నాయి? స్పష్టంగా ఈ ప్రకటనల పేరు మీద కోట్లాది రూపాయలు, 100 కోట్లు, 1000 కోట్ల రూపాయలు వినియోగం చేసుకోవాలి. ఒక మార్గదర్శకత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది దేశవ్యాప్తంగా కూడా. ఏ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రచారం ఆ రాష్ట్ర పత్రికలకు మాత్రమే పరిమితం చేయాలి. లేకపోతే ఏంటంటే వీళ్ళ మన భారత రాష్ట్రానికి పెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా తన ప్రభ విస్తరించుకోవడానికి అన్ని రాష్ట్రాల్లో ఈ తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రకటనలు ఇచ్చేస్తున్నారు. ఇది ఒకటే పార్టీ కాదు, నేను అందరినీ అంటున్నాను. మిగతా రాష్ట్రం కూడా ప్రభుత్వాల్లో ఉన్న పార్టీలు, అది బీజేపీ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, ఏదైనా సరే తమిళనాడు పత్రికల ప్రకటనలు మన దగ్గర వస్తున్నాయి. అందుకనే ఒక నియంత్రణ విధించాలి. ఈ కేంద్రము రాష్ట్రము ప్రభుత్వాలు ఆలోచన చేసి మన అందరి సలహా సూచనల మేరకు ఏ రాష్ట్రం ప్రభుత్వం ఆ రాష్ట్రంలో మాత్రం ప్రకటనలు ఇచ్చుకోవాలి. అది కూడా పరిమితంగా ఇవ్వాలని చేయాలి. ఎన్నికల ముందు 6 నెలల ముందు అభివృద్ధి ప్రకటనలు మానేయాలని కూడా అన్నట్టు. అభివృద్ధి కోసం చేస్తున్న ప్రకటనలు ఏవైతున్నాయో ఒక ఎన్నికలకు 6 నెలల ముందు ఎన్నికల కమిషన్ చేత మానేయాలంటున్నాను. రామ్మోహన్ గారు, మీకు ఆర్టీఐ మీద కూడా పూర్తిగా అవగాహన ఉంది. మనం ఇప్పుడు ఈ ప్రగతి నివేదిక సభ అని చెప్పి మనం చూస్తా ఉన్నాం. సింబల్ కారు గుర్తు కూడా వేసినారు వాళ్ళ వెనక. ఇది మరి అధికారిక పర్యటన, ప్రైవేట్ పర్యటన అర్థం కాదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అధికారులు ఉన్నారు, కారు సింబల్ వేసినప్పుడు చేస్తాం. దీనికి సంబంధించిన ఖర్చు వివరాలు రాబట్టాలంటే ఆర్టీఐ ద్వారా ఏం చేయాలి రామ్మోహన్ గారు? ఆర్టీఐ ద్వారా కోర్టులో కేసు వేయాలి. ప్రభుత్వ కార్యక్రమాలలో పార్టీ గుర్తులు పెడితే ఇక రంగు ఎట్లాగో రంగు మీద ప్రశ్నించలేము మనం. కానీ నిజంగా మీరు అన్నట్టు నేను కూడా చూడలేదు. ఒకవేళ కనుక పార్టీ అధికారిక కార్యక్రమాల్లో పార్టీ గుర్తు కనుక పెట్టుంటే ఖచ్చితంగా దీని మీద కోర్టుకు వెళితే ఆ సభ ఖర్చు అంతా ఆ పార్టీ మీద వేస్తారు. మనము ప్రజాప్రయోజన వాద్యం వేయచ్చు. కానీ ఇక్కడ 2 జరుగుతున్నాయి మన ప్రసాదరావు గారు. ఏమో టిఆర్ఎస్ ఆఫీసులు ఇనాగ్రేట్ చేసుకుంటున్నారు. ఆ సందర్భంగా సభ పెడితే వాళ్ళ ఇష్టం, దాన్ని ఎవరు కాదని లేదు. కానీ అధికారిక కార్యక్రమంలో పక్కన కలెక్టర్ కూర్చొని పెట్టుకొని మీరు కలెక్టరేట్ ఆవరణలో కలెక్టరేట్ ప్రారంభోత్సవ సభను ఇక్కడ జరుగుతుంటే అక్కడ కనుక అధికారిక సభలో ఏంలో ఏది ఉండాలి, తెలంగాణ అధికారిక చిహ్నం ఉండాలి, అంతకు మించి ఇంకేది ఉండడానికి వీల్లేదు. అట్లాగే ముఖ్యమంత్రి ఫోటో వేసుకుంటారు, దాన్ని ఎవరు అభ్యంతరం పెట్టారు అధికారిక కార్యక్రమాల్లో కూడా. కానీ ఇది జరిగితే ఆ దృష్టికి రాలేదు. ఇది జరిగితే మాత్రం ఖచ్చితంగా కోర్టు ద్వారా చేయొచ్చు. మీరు అన్నట్టు మనకు ఈ సభ దేని ద్వారా జరిగింది ఇది అని మనం ఆర్టీఐ ద్వారా కూడా మనము సమాచార సంబంధాన్ని ప్రశ్నించాం. ఓకే రామారావు గారు, కృతజ్ఞతలు మీకు. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అమూల్యమైనటువంటి సూచనలు సలహాలు చేశారు, విశ్లేషణ చేశారు. ఇది ఈరోజు ఏది నిజం కార్యక్రమం. తిరిగి రేపటి ఏది నిజం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.